హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ సాయి బాబ్జీని. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. గత శనివారం నాడు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లికి వెళ్ళాము. అయితే ఆ రోజుని విపరీతమైనటువంటి భక్తుల సందడి ఉండటంతోటి గుడి లోపలికి వెళ్ళి మరి సందర్శించడం కుదరలేదు. ఆ రోజున కుదరలేదు కాబట్టి మరలా ఈ రోజుని నేను అక్కడికి బయలుదేరాను. దారిలో ఇదిగో ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఉన్నాను ప్రస్తుతం. దారిలో మరి ఈ గోదావరి నదిని చూసి మనసు పరవశించి కొద్దిసేపు అక్కడ దిగి ఆ ప్రకృతిని మరి ఆ ప్రవాహాన్ని, గోదావరి గలగలలు, ఆ శబ్దాన్ని వింటూ కొద్దిసేపు అక్కడే ఉండిపోయాను. మరి ఈ గోదావరి నది అంతర్వేదిలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలవటానికి ఉవ్విళ్ళూరుతూ ఉరకలు పరుగులెత్తుతూ గలగలమని శబ్దం చేస్తూ ఎంత చక్కగా హొయ్యలు పోతూ మరి ఈ గోదావరి ప్రవహిస్తుందో చూస్తూ ఉంటే మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. సాధారణంగా మరి వేసవిలో ఇందులో నీరు ఉండదు, వర్షాకాలంలోనే నీరు ఎంత ఎత్తున వస్తుందన్నమాట. అది ఆ సందర్భంగా మరి మన ఛానల్ వారి కోసం దీన్ని ప్రత్యేకంగా చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత ఇదిగో బొబ్బర్లంక నుంచి వెలిచేరు మీదుగా మరి వాడపల్లి వస్తున్నాను. కుడివైపును చూసినట్లయితే బొబ్బర్లంక నుంచి వస్తున్నటువంటి ప్రధాన కాలువ, ఈ కాలువ చాలా లోతుంటుంది, ఈ పంట కాలువ. మరి ఇక్కడ చుట్టుపక్కల రోడ్డుకి ఇరువైపులో కూడా చక్కని చెట్లతోటి మరి చాలా హృదయంగా ఉంటుంది ఈ రోడ్డు అంతా కూడా. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు కూడా ఎంతో బాగుంటుంది. ఇదిగో వచ్చేసాం గోవిందనగర్. గోవిందనగర్ అంటే ఇది వాడపల్లి అనమాట. గోవిందనగర్ ఎందుకని వచ్చిందంటే మరి స్వామివారి ఇక్కడ ఆయన యొక్క మహిమ చాలా ప్రబలంగా ఉండటం వల్ల ఆ ప్రాంతానికి గోవిందనగర్ అని పెట్టారు. యాక్చువల్గా ఇది వాడపల్లి, ఇది వాడపల్లి, ఊరి పేరు వాడపల్లి. స్వామివారు ఉన్నటువంటి ప్రాంతాన్ని గోవిందనగర్గా నామకరణం చేశారు. ఇదిగో పార్కింగ్ ప్లేస్ వాడపల్లి వచ్చేసాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది స్టార్టింగ్లో పార్కింగ్ ఊరు మొదట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చేరుకున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ని ఇవన్నీ వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసేటటువంటి ప్రదేశం ఉంటుంది. గత ఎపిసోడ్లో మనం ఇక్కడ చూసాం చూడండి. ఇక్కడ ఒక్కసారి మనం ఒక్క నిమిషం ఈ లెఫ్ట్కి దిగుగో ఇక్కడ చూడండి. గత ఎపిసోడ్లో వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అంతా కూడా ఈ వెహికల్స్ తోటి, మోటార్ సైకిల్ తోటి నిండిపోయింది. గుర్తు చేసుకోండి ఒకసారి గత ఎపిసోడ్ పార్ట్ 1. అసలు ఎక్కడ కూడా నడవటానికి కానీ, నా బైక్ పార్క్ చేయడానికి కూడా కానీ ఖాళీ లేనటువంటి ఆ ప్రదేశం ఇది. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. అందుకే అంటాను, శనివారం నాడు విపరీతమైన రష్ ఉంటుంది, మిగిలిన రోజుల్లో అంత ఉండదు. ఇదిగో ఇది స్వామివారి కళ్యాణం. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ విశాలమైన ప్రాంగణంలో భక్తుల సమక్షంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అది ఈ కళ్యాణ మండపం అనమాట. ఇప్పుడు కొద్ది ఎదుర మరి దూరంలో స్వామివారి గుడి ఉంటుంది. ఇక్కడ విశాలంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కళ్యాణ మండపం కట్టి ప్రతి ఏడు కూడా మరి స్వామివారి కళ్యాణం ఇక్కడ మరి చక్కగా జరుగుతుంది. ఇక్కడ విశిష్ట దర్శనం 200 రూపాయలు, ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, ఉచిత దర్శనం కూడా ఉంది. 3 రకాల దర్శనాలు చేసుకోవచ్చు. ఇదిగో ఇది గుడి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్తే అది వెనకాల కనపడుతుంది, అది ప్రధాన ద్వారం. అందులోంచి వస్తారు. పక్కన ఉన్నటువంటి మెష్లో నేను గత ఎపిసోడ్ మీరు చూసినట్లయితే ఆ మెష్లో అక్కడే ఆగిపోయాను. ఎంచేదంటే లోపలికి రావడానికి ఆ శనివారం నేను సాహసించలేకపోయాను. లోపలికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుందో, మళ్ళీ రావడానికి ఎంత సమయం పడుతుందో అని నేను ఇంకా అసలు లోపలికి రాలేదు. అందుకే ఈ ఎపిసోడ్ చేయడానికి కారణం గుడి లోపల, వాడపల్లి స్వామివారి గుడి లోపల ఆవరణ ఎలాగుందనేది చూపించాలనేటటువంటి ఉద్దేశంతో నేను మరొక రోజుని, అంటే సోమవారం నాడు అనమాట, సోమవారం నాడు ఇక్కడికి రాజమండ్రి నుంచే ప్రత్యేకంగా పనికొట్టుకుని మరి ఈ స్వామివారి క్షేత్రాన్ని చూపించడానికి రావడం జరిగింది. ఇది 2వ అనమాట ఇక్కడికి రావటం. ఇప్పుడు నా మనసుకు నచ్చిన విధంగా నా ప్రేక్షకులు ఏమి చూపించాలో అదంతా కూడా చూపించడానికి నేను ఈ ఎపిసోడ్లో ప్రయత్నిస్తున్నాను. చూడండి, స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఎంత హృదయంగా ఉందో. సమయం 3 గంటలైందనమాట. ఎంత చక్కని దృశ్యమో చూడండి. స్వామివారి ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం ప్రాంతం. ఇది
కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి స్వామి. నేను ఇక్కడే ప్రక్కన ఆత్రేయపురంలో 22 సంవత్సరాలు ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అప్పటి నుంచే నాకు తెలుసు. ఇటీవల కాలం బాగా ప్రబలమైనటువంటి మరి భక్తులది కూడా ఇక్కడికి వస్తున్నారు, నేను చూశాను. అయితే ఈ స్వామివారి గురించి మరి మా బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ భక్తుల కోసం ఈ క్షేత్ర మహిమ, ఈ స్వామివారు ఎలా పుట్టారు ఏంటి అనేది కాస్త వివరంగా చెప్పండి స్వామి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరితము 7 శనివారాల వెంకన్న వైభవం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభువుగా భూలోకంలో అనేక క్షేత్రాలలో వివిధ రూపాలలో వెలసినారు. ఈ క్షేత్రాలలో కోనసీమ తిరుపతి తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి పుణ్యక్షేత్రము మరియు దివ్యస్థలం ఇది. ఇక్కడ స్వామి ఎర్రచందనం అనే కొయ్యలో వెలిసిన ఏకైక స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇటువంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదు. పవిత్ర గోదావరి నదీ తీరమున దేవర్షి అయిన నారదుడు ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలియచున్నది. ఈ వాడపల్లి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో ఉంది. స్థల పురాణం అనుసరించి ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ శ్రీ మహావిష్ణువుని దర్శించి కలియుగంలో ధర్మం ఒంటి పాదంతో నడుస్తుందని, ప్రజలు అధర్మ జీవితం గడుపుతున్నారని, ఆచారహీనులుగా జీవిస్తున్నారని తెలియజేశారు. వీటిని ఉపేక్షిస్తే మిగిలిన యుగాలకు ఈ ధర్మం ప్రాప్తిస్తుందని తెలియజేసి ధర్మాన్ని నిలబెట్టే ఆలోచన ఇమ్మని అర్థించారు. దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా అర్చాస్వరూపుడైన భూలోకమున అవతరించి సముద్రంలో నౌక వలె మానవుల యొక్క సంసార బాధలను, అధర్మమును తొలగించుటకు నౌకాపురము అంటే ప్రస్తుతం వాడపల్లి అని పిలుస్తున్నాం కదా, వాడపల్లిలో వెలియుదునని చెప్పినారు. దానికి అనుగుణముగా స్వామి లక్ష్మీ సమేతుడై చందన వృక్ష పేటికలో నౌకాపురి అంటే వాడపల్లిలో చేరాడు. వాడపల్లి పురజనులకు జరిగిన విషయం అంతా నారద మహర్షి తెలియజేశారు. కొంతకాలం తర్వాత గ్రామస్తులకు గోదావరి ప్రవాహంలో కుట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించింది. తీసుకువద్దామని వెళ్ళేటప్పటికీ అదృశ్యమయ్యేది. ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణుడికి స్వామి కలలో కనిపించి కృష్ణ గరుడ పక్షి వాలిన చోట చందన పేటిక దొరుకుతుందని చెప్పినారు. గ్రామస్తులు స్వామి ఆదేశాన్ని పాటించి మంగళ వాయిద్యములతో వెళ్ళి శిల్పితో పేటికి తెరవగా శంఖ చక్ర గదలతో, కంఠంలో వనమాలతో, నుదుట ఊర్ధ్వ పుండ్వాలతో, పద్మాల వంటి కన్నులతో స్వామి దివ్య మంగళ విగ్రహం కనిపించింది. ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చి వైఖానసాగమ నిష్ణాతులైన యాజ్ఞికులతో యజ్ఞం చేయించి శ్రీ స్వామిని ప్రతిష్ఠించును. వాడపల్లి యందు దేవాలయంను నిర్మించినది పెనపోతు గజేంద్రుడు అను అగ్నికుల క్షత్రియుడు. అతడు ఓడల మీద వ్యాపారం చేసేవాడు. ఒకనాడు అతని ఓడలన్నీ తుఫాను కారణంగా సముద్ర గర్భంలో కనిపించకుండా పోయాయట. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడట. ఆశ్చర్యంగా తుఫాను వెలిసిన తర్వాత అతడి ఓడలన్నీ ఒడ్డుకు చేరాయట. మొక్కుబడి ప్రకారం అతను మొక్కుకున్న ప్రకారం శ్రీ స్వామివారికి దేవాలయాన్ని నిర్మించినాడట. ఆ తర్వాత పెద్దాపురం సంస్థానాధీశులు స్వామివారిని దర్శించి 375 ఎకరాల స్థిరాస్తులను శ్రీ స్వామివారి యొక్క నిత్య దీప ధూప నైవేద్యాల నిమిత్తం సమర్పించిన సదాసార సంపన్నుడైన దైవభక్తుడు రాజాశ్రీ వత్సవాయి తెమ్మ జగపతి మహారాజులు గారు. ఇటువంటి ఈ వాడపల్లిలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీ స్వామివారికి కళ్యాణం, తీర్థం, రథోత్సవం, తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. వాడపల్లి తీర్థం అంటే వాడవాడలా ఉత్సాహమే, ఆ బాల గోపాలానికి ఆనందమే అన్నట్లుగా సాగుతుంది ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం. ఈ ఆలయ చరిత్రలో 30వ తారీఖు మార్చి నెల 1931 సంవత్సరం
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక ప్రముఖ రోజుగా నిలిచిపోతుంది. ఎందుకు అంటే ఆ రోజున మరి ప్రతి ఏడు ఇక్కడ వేసవిలో స్వామివారికి రథోత్సవం తిరునాళ్ళు ఘనంగా 10 రోజుల పాటు జరుగుతుంది. ఆ విధంగా మరి 30వ తారీఖు మార్చి నెల 1931లో జరుగుతున్నటువంటి ఆ తిరునాళ్ళలో రథోత్సవంలో మరి అప్పుడు స్వాతంత్రోద్యమం చాలా ముమ్మరంగా జరుగుతుంది భారతదేశంలో. మహాత్మా గాంధీ యొక్క అహింసాయుత శాంతియుత పోరాటంలో భాగంగా మరి శాసనోల్లంఘన ఉద్యమాన్ని అలాగే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పారద్రోలేందుకు అనేక చోట్ల మరి తిరుగుబాట్లు జరిగాయి. అయితే ఇక్కడ ఈ తీర్థంలో జరుగుతున్నటువంటి రథోత్సవంలో ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఆ స్వామివారి యొక్క రథం మీద మహాత్మా గాంధీ యొక్క చిత్రపటాన్ని అలాగే మరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఊరేగించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రిటిష్ సైనికులు ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకొని ఇది దేశద్రోహం కింద బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమంగా భావించి మరి ఆ రథం మీద ఉన్నటువంటి జెండాని అలాగే త్రివర్ణ పతాకాన్ని అలాగే గాంధీ గారి పటాన్ని పీకి వేసి కింద పడేయటానికి ప్రయత్నించే సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు తిరుగుబాటు చేశారట. అందరూ కూడా వారిని ఎదుర్కోవడంతో దానికి ఆగ్రహించినటువంటి బ్రిటిష్ వారు మరి అక్కడికి చేరుకున్నటువంటి ఆ స్వాతంత్ర సమరయోధుల్ని తుపాకులతో కాల్చి లాఠీలతో కొట్టి తీవ్రంగా మారణ హోమాన్ని సృష్టించారని చరిత్ర చెబుతుంది. ఆ మారణ హోమంలో కొంతమంది స్వాతంత్ర సమరయోధులు అసూలు బాశారు. చాలామంది మరి గాయాలు పాలయ్యి క్షతగాత్రులయ్యారు. మరి ఆ రోజు భారతదేశ చరిత్రలో దుర్దినంగా మిగిలిపోయింది. అయితే భారత స్వర్ణపుటల్లో ఈ వాడపల్లి తీర్థం స్వర్ణాక్షరాలతోటి లిఖించబడింది. అందుకే దాని స్మారకంగా ఆ రోజు యొక్క చిహ్నం గుర్తుగా స్వామివారి గుడి ముంగెట్లోనే మరి ఎక్కడైతే ఆ సంఘటన జరిగిందో అదే ప్రదేశంలో మరి స్వాతంత్ర స్మారక చిహ్నం ఆనాడు జరిగిన వారికి స్మారక చిహ్నంగా ఇక్కడ గుడి ముందు మనకి శిలాఫలకం మనకి కనపడుతుంది. మరి ముందుగా మనం గుడి దగ్గరికి వెళ్ళగానే మనకి ఈ శిలాఫలకం కనపడుతుంది. అక్కడ మరి కొద్దిసేపు మనం ఆ స్వాతంత్ర సమరయోధులకి వారు తెచ్చినటువంటి స్వాతంత్రం వల్లే మనం ఈ రోజుని ఇలాగున్నాం అనేదనే సంగతి మనందరికీ తెలిసిందే. అందుకు వారికి మనం కొద్దిసేపు నివాళులర్పించి స్వామివారిని దర్శించుకోవటం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇటువంటి ఈ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగాను చారిత్రక కేంద్రంగాను ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారిని దర్శించుకుని పునీతులు కావచ్చు. ఇది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్న స్వామి యొక్క చరిత్ర. ఇది ఈ స్థలం యొక్క పురాణం. ఇది నాకు తెలిసినంతవరకు నాకు వీలైనంత వరకు మరి మీకు ఈ సమాచారాన్ని అందించడానికి ప్రయత్నించాను. మరి మన ఛానల్ భక్తులందరూ కూడా ఇటు వీలైనప్పుడు స్వామివారిని దర్శించి పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషిస్తాను. మరి ఆ శనివారం రోజుని నేను చూశాను. విశేషమైన భక్తులు విశ్వేశ్వరాలని భక్తులు మరి చూశాను. ఆ రోజుని నేను బయట షూట్ చేశాను. అయితే లోపలికి రావడానికి సాహసించలేకపోయాను, అంతమంది జనం ఉన్నారు. మరి స్వామివారిని మా బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ప్రేక్షకులు మరి వీక్షకులు కూడా ఇటు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినప్పుడు మరి స్వామివారిని దర్శించుకుని తరిస్తారని ఆశిస్తున్నాను. మరి స్వామివారి గురించి పూర్తి వివరాలు అందజేసిన మరి మీకు నా యొక్క ఛానల్ తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.